అవాంఛిత రోమాలు ఆర్ అన్వాంటెడ్ హెయిర్ అనేది అందరూ చాలామంది లేడీస్ చాలా ప్రాబ్లం చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల చాలా మెంటల్ ట్రామా ఉంటుంది. చాలా ఆలోచిస్తూ ఉంటారు ఈ అన్వాంటెడ్ హెయిర్ నాకు ఎందుకు వచ్చింది అనేది. కొంతమందికి బాడీ అంతా హెయిర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈవెన్ ఈ మధ్య జెంట్స్ కూడా వస్తున్నారు, ఫుల్ బాడీ హెయిర్ ఎక్కువైపోయింది, వీళ్ళు ఇది ఏమైనా స్విమ్మింగ్లు దానికి వెళ్ళలేకపోతున్నాం అనేది ఉంటుంది అనమాట. సో దీనికి కరెక్ట్ పరిష్కారం ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్. దీనిలో మనం లేజర్ రేస్ని పంపించి స్కిన్లో ఉన్న అది స్టెమ్ సెల్స్ ఉంటాయి, అంటే హెయిర్ రూట్స్ దగ్గర స్టెమ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం లేజర్ ఎనర్జీతో కొట్టేసామనుకోండి, అప్పుడు హెయిర్ అనేది చాలా తగ్గిపోతుంది, అంటే చాలా సన్నగా అయిపోతుంది. కొన్ని హెయిర్ అయితే బాగా తగ్గిపోతాయి. ఇంకా హెయిర్ రీగ్రోత్ రేట్ కూడా చాలా తగ్గుతుంది. అంటే ఒక లేజర్ చేయించుకున్నామని నార్మల్గా మనం ఒక 6 నుంచి 8 సెషన్స్ లేజర్స్ చెప్తాము. సో ఇది అయ్యేసరికి మనకి చాలా 2 years కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒక సెషన్కి మనకి టైం అనేది పెరుగుతూ వస్తుంది. అంటే ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ మీరు 1 monthకి వచ్చారనుకోండి, సెకండ్ సెషన్ నుంచి థర్డ్ సెషన్కి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అలా హెయిర్ ఫ్రీ ఇంటర్వెల్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది అనమాట. అందుకని మనకి చాలా టైం వరకు హెయిర్ లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదన్నా పార్టీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా డ్రెస్లు వేసుకోవాలన్నా కరెక్ట్గా వెళ్ళగలరు అనమాట. సో దీనికి ఏంటంటే మనము ఈ హార్మోనల్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తాము. ఎస్పెషలీ చిన్ హెయిర్, లోవర్ ఫేస్ హెయిర్ ఎక్కువ వచ్చిందనుకోండి లేడీస్లో, దానికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రీజన్ అనమాట. అంటే టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్, కానీ అది లేడీస్లో జెంట్స్లో ఇద్దరిలో ఉంటుంది అనమాట. కానీ జెంట్స్లో ఎక్కువ ఉండాలి, లేడీస్లో తక్కువ ఉండాలి. ఈస్ట్రోజన్ కూడా ఫీమేల్ హార్మోన్ కూడా మేల్స్లో ఉంటుంది, ఫీమేల్స్లో ఉంటుంది. అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్, లోవర్ ఫేస్ యాక్ని, అంటే పీసీఓడి లాంటి సిమ్టమ్స్ కనబడతాయి అన్నమాట. సో దానికి హార్మోన్ ఇవాల్యుయేషన్ చేసి దానికి కావాల్సిన హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, లేజర్ హెయిర్ రిమూవల్తో పాటు మనం రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం కాబట్టి హెయిర్ మళ్ళీ రాకుండా ఉంటుంది. దీనివల్ల మనకి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి, డెర్మటాలజిస్ట్ అనేది ప్యాచ్ టెస్ట్ చేస్తాం. అసలు మీకు లేజర్ సూట్ అవుతుందా లేదా, ఎంత ఎనర్జీ పెట్టాలి, అవన్నీ మాకు ఐడియా వస్తుంది అనమాట. తర్వాత లేజర్ హెయిర్ రిమూవల్ మనం సెషన్స్ చేస్తాము, అంటే 6 to 8 సెషన్స్ అలా చేస్తాము. దానివల్ల హెయిర్ చాలా మటుకు తగ్గిపోతుంది. దానికోసం మీరు క్లినిక్ని కన్సల్ట్ అవ్వండి.